మనలో చాలామందికి సమాజానికి ఏదైనా చెయ్యాలని ఒక మార్పు తీసుకురావాలని ఉంటుంది. నిజమే కదా? కానీ కేవలం మంచి ఉద్దేశం ఉంటే సరిపోతుందా? ఒక మంచి ఆలోచనని నిజంగా ప్రజల జీవితాల్ని మార్చే ఒక విజయవంతమైన ప్రాజెక్టుగా ఎలా మలచాలి? దానికి సమాధానమే ఈ బ్లూప్రింట్. దీని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. అవును, అసలు ప్రశ్నే ఇదే. మనం ఏదో చేశామనిపించుకోవడం కాదు, మనం చేసిన పని వల్ల వచ్చే ప్రభావం శాశ్వతంగా ఉండాలి. దాన్ని మనం కొలవగలగాలి. లేకపోతే మనం పెట్టిన సమయం, శ్రమ, డబ్బు అంతా వృధా అయినట్టే కదా. మరి ఆ శాశ్వత ప్రభావాన్ని ఎలా తీసుకురావాలి? ఒక్కసారి ఆలోచించండి. ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ప్లాన్ లేకుండా మొదలుపెడతామా? పెట్టం గదా. అలాగే సమాజంలో మార్పు తీసురావాలన్నా ఒక పక్కా బ్లూప్రింట్, అంటే ఒక స్పష్టమైన ప్రణాళిక అనేది చాలా అవసరం. ఈ బ్లూప్రింటే మనకు సరైన దారి చూపిస్తుంది, మన ఆలోచనలకు ఒక ఆకారాన్నిస్తుంది. ఏ గొప్ప నిర్మాణానికైనా పునాదే బలం. మన సామాజిక మార్పు అనే ప్రయాణంలో కూడా ఇది మొదటి అడుగు. మనం ఏమి సాధించాలనుకుంటున్నాం, ఇంకా ముఖ్యంగా అసలు ఎందుకు సాధించాలనుకుంటున్నాం అనే ఈ 2 ప్రశ్నలతో మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. ముందుగా ఒక విషయాన్ని క్లియర్ చేసుకుందాం. ఇక్కడ మనం మాట్లాడుతున్న కమ్యూనిటీ ఇంపాక్ట్ ఇనిషియేటివ్ అంటే అప్పటికప్పుడు చేసే సహాయం కాదు. ఇది ఒక నిర్దిష్ట సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా లేదా పర్యావరణపరంగా ఒక పాజిటివ్ మార్పును తీసుకురావాలనే లక్ష్యంతో, పక్కా ప్లానింగ్తో అమలు చేసే ఒక ప్రాజెక్ట్. దీనికొక స్టార్టింగ్ ఉంటుంది, ఒక ఎండింగ్ ఉంటుంది, ఇంకా స్పష్టమైన లక్ష్యాలుంటాయి. లక్ష్యాలు పెట్టుకోవడం చాలా ఈజీ, కానీ ఈ స్లైడ్లో ఉన్న అసలైన మ్యాజిక్ ఏంటంటే ప్రతి లక్ష్యాన్ని ఒక నంబర్తో, ఒక టార్గెట్ ఇయర్తో కనెక్ట్ చేయటం. ఉదాహరణకు సమాజ సాధికారత అని చెప్పడం గొప్పగా ఉంటుంది, కానీ దాన్ని ఎలా కొలుస్తాం? ఇదిగో ఇలా 2020 నాటికి ఇన్ని ఉద్యోగాలు సృష్టించడం ద్వారా. ఇలా స్పష్టమైన కొలమానం, ఒక టైమ్లైన్ ఉన్నప్పుడే మనం కరెక్ట్ దారిలో వెళుతున్నామా లేదా అనేది తెలుస్తుంది. లేకపోతే మనం వెళ్తూనే ఉంటాం, కానీ గమ్యం ఎప్పటికీ చేరలేం. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ ప్లాన్ మనం ఎవరికోసమో తయారు చేయట్లేదు, వాళ్లతో కలిసి చేస్తున్నాం. అందుకే లోకల్ గవర్నమెంట్ అధికారులు, ఎన్జీఓలు, కార్పొరేట్ టీమ్స్, అన్నిటికన్నా ముఖ్యంగా ఆ కమ్యూనిటీకి చెందినవాళ్లు, వీళ్ళందరూ మొదటి రోజునుంచే డిస్కషన్లో ఉండాలి. అప్పుడే అది అందరి ప్లాన్ అవుతుంది. దాని సక్సెస్కి అందరూ బాధ్యత తీసుకుంటారు. ఓకే, మన పునాది స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు దానిమీద అసలు నిర్మాణం మొదలుపెట్టాలి. అంటే మన ప్లాన్ని పేపర్ల మీద నుండి గ్రౌండ్లోకి ఎలా తీసుకువెళ్లాలి, ఆచరణలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ని చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. దీన్ని మనం 4 సింపుల్ స్టేజెస్గా విడగొట్టచ్చు. చూడండి ఎంత లాజికల్గా ఉందో. ఫస్ట్ ప్లానింగ్, తర్వాత సరైన పార్ట్నర్స్ని టీంలోకి తీసుకోవటం, ఆ తర్వాత యాక్షన్ మొదలుపెట్టడం, ఫైనల్గా మనం ఎంతవరకు వచ్చామో చెక్ చేసుకోవటం. ఈ ఆర్డర్ ఫాలో అయితే చాలు, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలంటే డబ్బు ఒక్కటే సరిపోదు. ఇదొక కార్ లాంటిది. పెట్రోల్ అంటే డబ్బు ఖచ్చితంగా కావాలి, కానీ దాన్ని నడపడానికి మంచి డ్రైవర్ అంటే మన టీం, ఇంకా మంచి ఇంజిన్ అంటే టెక్నాలజీ కూడా కావాలి కదా. ఈ 3 బ్యాలెన్స్గా ఉన్నప్పుడే మన ప్రయాణం స్పీడ్గా, సేఫ్గా ఉంటుంది. మనం ఎంత కష్టపడినా దాని రిజల్ట్ ఏంటో చూపించగలగాలి గదా. మన పని వల్ల నిజంగా మార్పు వస్తోందని ప్రూవ్ చేయటం ఎలా? ఇప్పుడు మనం మన పనికి ఒక రుజువు ఎలా సృష్టించాలో చూద్దాం. అంటే మన జవాబుదారీతనాన్ని, మన పని విలువను ఎలా చూపించాలో తెలుసుకుందాం. 500 ఇది జస్ట్ ఒక నంబర్ కాదు. ఇది 500 కుటుంబాల కథ. 500 ఇండ్లలో వెలిగిన దీపం, వాళ్ల పిల్లల చదువులకు దొరికిన భరోసా. మనం చేసే పనికి అస్సలైన అర్థం ఇలాంటి నంబర్ల వెనకాలుండే కథల్లోనే ఉంటుంది. అలాగే ఈ 10,000 ఇది కూడా కేవలం చెట్ల లెక్క కాదు. ఇది మన నెక్స్ట్ జనరేషన్కు మనం ఇస్తున్న ఒక గిఫ్ట్. స్వచ్ఛమైన గాలి, పచ్చదనం, ప్రతి నంబర్ వెనుక ఇలాంటి ఒక పాజిటివ్ మార్పు ఉంటుంది. కొలవగలిగే విజయం అంటే ఇదే. ఈ టేబుల్ చూడండి. ఇక్కడ బేస్ లైన్, లక్ష్యం అనేవి చాలా ముఖ్యం. అంటే మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకముందు పరిస్థితి ఏంటి, ప్రాజెక్ట్ అయ్యాక మనం ఏం సాధించాలి అనుకుంటున్నాం. ఉదాహరణకు ఎడ్యుకేషన్లో మనం మొదలుపెట్టినప్పుడు శిక్షణ పొందిన స్టూడెంట్స్ 0, మన టార్గెట్ 1500. ఈ క్లారిటీ ఉంటేనే మన ప్రోగ్రెస్ని ట్రాక్ చేయగలుగుతాం. ఒక మంచి బ్లూప్రింట్ మనకు అందమైన బిల్డింగ్ ప్లాన్ ఇవ్వడమే కాదు, భూకంపం లాంటివి వస్తే తట్టుకునేలా ఎలా కట్టాలో కూడా చెప్తుంది. అలాగే మన ప్లాన్లో కూడా రేపు పొద్దున ఎదురయ్యే సమస్యలను ముందే ఊహించాలి. ఫండ్స్ సరిపోకపోతే ఏం చేయాలి,
ప్రజలు సరిగా ఇన్వాల్వ్ అవ్వకపోతే ఏం చేయాలి? ఇలాంటి వాటికి ముందుగానే రెడీగా ఉండాలి. ఇదే స్ట్రాటజిక్ ప్లానింగ్. సరే, బిల్డింగ్ కట్టేశాం. కానీ మన పని ఇక్కడితో అయిపోలేదు. అసలైన సక్సెస్ మనం కట్టింది ఎంతకాలం నిలబడుతుంది అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. మన ప్రాజెక్టు పూర్తయ్యాక కూడా దాని ప్రభావం భవిష్యత్తులో ఎలా కంటిన్యూ అవుతుంది? ఇది చాలా పెద్ద ఛాలెంజ్. రోజు చివరికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే: మన సక్సెస్ని కొలిచేది రిపోర్ట్లోని నంబర్లు కాదు, ప్రజల జీవితాల్లో మనం తెచ్చిన మార్పు. ఈ ప్రోగ్రాం నాకు ఉద్యోగం మాత్రమే ఇవ్వలేదు, నా కుటుంబానికి ఒక భవిష్యత్తునిచ్చింది. ఈ ఒక్క మాట చాలు మనం పడ్డ కష్టానికి అర్థం చెప్పడానికి. ఇదే కదా నిజమైన మార్పు. మన సృష్టించిన మార్పు అలానే కొనసాగాలంటే మనం ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. అందుకే బెనిఫిషియరీస్ దగ్గర్నుంచి ఆఫీసర్ల వరకు అందరి ఫీడ్బ్యాక్ తీసుకునే ఒక సిస్టమ్ ఉండాలి. వాళ్ళు చెప్పింది వినడం, మన తప్పుల్నుంచి నేర్చుకోవడం, మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం. ఈ సైకిల్ కంటిన్యూ అయితేనే లాంగ్ టర్మ్ సక్సెస్ సాధ్యం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మన టార్గెట్ కేవలం ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడం కాదు. మన లక్ష్యం కాలంతో పాటు దానంతట అదే ఎదుగుతూ మెరుగుపడుతూ ఉండే ఒక వ్యవస్థను క్రియేట్ చేయటం. అదే అసలైన సుస్థిరత. మళ్ళీ మనం మొదటి ప్రశ్నకు వచ్చేశాం. కానీ ఈసారి మన దగ్గర దానికి సమాధానం ఉంది కదూ? ఆ సమాధానం ఏంటో ఒక్కసారి ఫైనల్గా చూద్దాం. సమాధానం చాలా సింపుల్ మరియు స్పష్టంగా ఉంది. కేవలం మంచి ఉద్దేశ్యాలుంటే సరిపోదు. ఆ ఉద్దేశ్యాలకు ఒక పక్కా బ్లూప్రింట్ని జోడించినప్పుడే నిజమైన, కొలవగలిగే, శాశ్వతమైన మార్పును మనం చూడగలుగుతాం.